ఐపీఎల్ 2026 మినీ వేలను సన్ రైజర్స్ హైదరాబాద్ పక్క ప్లాన్‌తో పక్క జట్లను ముంచేసి, వాళ్ళు మాత్రం చాలా తెలివిగా స్ట్రాటజీలు వేశారు. ముఖ్యంగా ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య మారన్. అయితే తమ కోర్ టీమ్‌ని అలాగే అట్టిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ జట్టు బలాన్ని పెంచేందుకు పలువురు కీలక ఆటగాళ్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఇంగ్లాండ్‌కి సంబంధించి లియామ్ లివింగ్‌స్టోన్ 13 కోట్లు వెచ్చించడం విశేషం. నిజానికి ఐపీఎల్ మినీ వేలం స్టార్ట్ అవ్వక ముందే లియామ్ లివింగ్ స్టోన్‌కి సంబంధించిన బజ్ గాని, అతనికి సంబంధించిన విషయాలు గాని చాలా వైరల్ అయ్యాయి. అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ళు ఒక్కసారి చూస్తే లియామ్ లివింగ్ స్టోన్ 13 కోట్లకి స్టార్ ఆల్ రౌండర్‌ని కొట్టేసిన ఎస్ఆర్‌హెచ్ జాక్ ఎడ్వర్డ్స్ 3 కోట్లకు, సలీల్ అరోరా 1.5 కోటి, శివం మావికి 75 లక్షలు, శివాంగ్ కుమార్ 30 లక్షలు, అలాగే ఓంకార్ టర్మలే 30 లక్షలు, ఇక ప్రఫుల్ హింగే 30 లక్షలు, ఇలాగా చిన్న చిన్న ఆటగాళ్ళు అమిత్ కుమార్ 30 లక్షలు, క్రెన్స్ ఫ్రుత్లెరా 30 లక్షలు ఇలా అన్నమాట. అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఒక పాయింట్ అర్థమవుతుంది మనకి. అదేంటంటే ఆల్మోస్ట్ 13 కోట్లు పెట్టి లియామ్ లివింగ్ స్టోన్‌ని కొనుగోలు చేసిన కావ్య మారన్, ఇక ఆ తర్వాత అందరిని కూడా అనామక ఆటగాడిని 30 లక్షలకి, 30 లక్షలకి, 30 లక్షలకి కొనుగోలు చేస్తుంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కీలకమైన ఆటగాళ్ళని ఎస్ఆర్‌హెచ్ వదులుకోలేదు. అలాగే కొత్తగా వాళ్ళకి కొంత నైపుణ్యం ఉంది. కానీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో పెద్దగా వాళ్ళని చూడలేదు, దేకలేదు అనుకున్న వాళ్ళు, బేస్ ప్రైస్ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తను వదిలిపెట్టలేదు. అంటే సీనియర్స్, జూనియర్స్ కాంబినేషన్ మీద తను ఫోకస్ చేసింది. అయితే ఇక కీలక ఆటగాళ్ళ విషయంలోకి వచ్చినట్టయితే పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లెజన్, ఇషాన్ కిషన్. మిగతా ఆటగాళ్ళ గురించి చెప్పాలంటే నితీష్ కుమార్ రెడ్డి, హర్షాలన్ పటేల్, జయదేవ్ ఉన్నద్కర్, బ్రైడన్ కార్డ్స్, కమిందు మెండిస్, అలాగే ఇషాన్ మలింగా, అనికేత్ వర్మ, అలాగే హర్ష్ దుబే. విడుదల చేసిన ఆటగాళ్ళ గురించి చెప్పాలంటే ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, రియాన్ ములాన్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్‌లను జట్టు వదులుకుంది. వీళ్ళల్లో రాహుల్ చాహర్‌ని వదులుకోకుండా ఉంటే బాగుండేదేమో అని అందరూ అన్నారు. అయితే ఇక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్‌లో క్లెసన్, ఇప్పుడు కొత్తగా చేరిన లియామ్, అలాగే చాలా పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లోకి వచ్చేసరికి పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నద్కర్ వంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. దీనికి తోడు కొత్త తరం కూడా వస్తుంది. సో సూపర్ ట్విస్ట్ అనమాట ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.